అందరికీ ఇలా మంచి దోసకాయ పప్పు వండుకుందామా. దానికోసం ఇదిగండి కందిపప్పు. నేను 1-2 సార్లు శుభ్రంగా కడిగి గ్యాస్ మీద పెట్టాను. నేను ఒక చిన్న టీ గ్లాస్ పోసానండి. ఇవి శుభ్రంగా వండుకున్నాం. పొంగు వచ్చింది, కొంచెం పసుపు వేసుకుందాం చాలండి. ఇంకా అది మన అంతలోకి దోసకాయలు కట్ చేసుకుందాం అండి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక దోసకాయ అండి. దోసకాయ నేను 1/2 కేజీ అని చెప్పి తీసుకొచ్చాను. పెద్దకాయ అండి. ఇంకా ఇవి ఇంతవరకు నెర్రగొడ్డు అవుతుందండి. ఎండలకు చూసారా ఎలా ఉందో. శుభ్రంగా కడుక్కొని కట్ చేసేసుకుందాం అండి. పప్పు అయితే ఉడికింది చూసారా. ఇంకా ఇలా ఉడికితే చాలు మనకి. ఇంక మనం దాంట్లో దోసకాయ ముక్కలు వేసుకుందాం. ఇదిగో ఇలా కట్ చేసుకున్నాను. శుభ్రంగా దీంట్లో వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు కొద్దిగా మంట తక్కువ వేయను కాబట్టి 4-5 పోసానండి. మంట ఎక్కువ ఉంటే మటుకు అన్ని పోసుకోవాకండి. ఇదిగో 2 స్పూన్లు కారం వేస్తాను. ఉప్పు వేసుకుందామండి. ఇదిగో 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. కొంచెం చింతపండు, పసుపు వేసామండి ఆల్రెడీ. ఎంత 1 నలుసు అలా రాలుపుతున్నాను పసుపు. ఇంకా శుభ్రంగా ఒక్కసారి గెరటి పెట్టి తిప్పుకుందాం. ఇంకా మూత పెట్టేసుకుందామండి. ఇంకా అదే ఉడుకుతుంది. నేనైతే కుక్కర్లో వండట్లా, మామూలుగా గిన్నెలోనే వండుతున్నాను. ఇంకా మూత పెట్టేసుకు పప్పు మధ్యలో తిప్పుకుంటున్నానండి. ఎందుకంటే అడుగు అంటుతుంది, అందుకని చెబుతున్నాను. తిప్పుకుంటూ ఉంటే ఉడుకుతుంది. ఆవుతుని వదిలేశారంటే కుక్కర్ అయితే మనకి ఈజీలీ సెన్స్ అని చెప్పి అంటారు. ఇది కుక్కర్ కాదు కదండి, గిన్నెలో వండుతున్నాను నేను మామూలుగా. నాకెందుకో కుక్కర్ అంటే భయం అండి. లేకపోతే ఏం లేదులే కానీ ఒక టిప్పు పేలింది. అప్పటి నుంచి నాకు అసలు కుక్కర్ అంటే చాలా భయం. ఇదిగోండి ఇది మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండండి, ఉడికిపోతుంది. పప్పు ఉడికిందండి మనకి. ఎందుకంటే చల్లబడితే ఇంకొకరు గట్టి పడుతుంది. మరీ గట్టిగా ఉంటే బాగోదు. పప్పు ఒకరు ఇలానే ఉండాలి. ఎందుకంటే చల్లబడితే ఇంకొకరువా గట్టి పడుతుంది. మేము గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. అందులో అదిగో కొంచెం ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇగో తిరుమల గింజలో ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు వేసేసుకుందాం. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఇంకొక వేద్దాం. కరివేపాకు ఎక్కువ ఉంటుంది. వేగింది. మనం ఇంకా పప్పు వేసుకుందామండి. పప్పు వేసి కాలిపోతుంది చెయ్యి కూడా, జాగ్రత్తగా వేసుకోండి. పప్పు వేసుకున్నాక ఒక్కసారి గెరటి పెట్టి తిప్పేసుకొని కొంచెం సిమ్ములో అలా వదిలేద్దాము. ఇదిగో కమ్మని దోసకాయ పప్పు అండి. చాలా చాలా బాగుంటుంది. ఇదండి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం ఉన్నాం కదా. చూసారా గట్టిపడింది. పప్పు కూడా కమ్మని వాసన వస్తుందండి. నిజంగా దోసకాయ పప్పు చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. మీరు చేసుకున్నాక మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. వేడి వేడి పప్పు రెడీ. దీంట్లోకి సబ్బి వడియాలు కానీ రవ్వ వడియాలు కానీ ఉంటేనా కాంబినేషను సూపర్ అండి. ఓకేనండి, బాయ్ అండి.